పుష్ప 2 ఈ పేరనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా లేని వివాదాలంటూ లేవు. అటు కోర్టు వెనకాల కావచ్చు, పోలీస్ స్టేషన్‌లు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుకోవడం చాలా వివాదంగా మారిపోయింది. సో, ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా మరొక వివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్‌గా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈటీవీలో వచ్చిన ఒక కార్యక్రమంలో ఆయన పుష్ప 2 స్పూఫ్‌ని మాత్రం చేయడం జరిగింది తన టీమ్‌తో పాటు. సో, అందులో ఆయన పుష్పరాజ్ క్యారెక్టర్ చేసినప్పుడు తన స్నేహితుల్ని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ క్యారెక్టర్‌లో దొరబాబు చేయడం జరిగింది. సో, ఆయన దగ్గరికి వెళ్ళి రూల్స్ గురించి నాకే చెప్తున్నావని ఆది అడిగినప్పుడు అక్కడ దొరబాబు నువ్వా అనే విధంగా ఆశ్చర్యపోయినట్టు మాట్లాడడం జరిగింది. సో, ఇక్కడ ఇదంతా కూడా చూస్తుంటే అల్లు అర్జున్ రూల్స్ పాటించకపోవడం వల్లనే అదంతా కూడా ఇష్యూ జరిగింది. ఆయన రూల్స్ పాటించి ఉంటే అదంతా కూడా జరగకుండేదేమో అనే విధంగా వాళ్ళు ఇంటెన్షన్‌తో చేసినట్టు ఇప్పుడు బయటికి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అనే పేరుతోని అల్లు అర్జున్ గురించి ఏ చిన్న మాట తోలినప్పటికీ కూడా వాళ్ళ మీద దాడి చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఇప్పుడు హైపర్ ఆది విషయంలో కూడా అదే జరిగింది. అంటే అల్లు అర్జున్ని కించపరచడానికి ఆయన చేసింది తప్పు అని ఈ విధంగా ఇండైరెక్ట్‌గా చూపిస్తున్నారా, వేలెత్తి చూపిస్తున్నారా, చులకనగా చేస్తున్నారా అనే విధంగా కొంతమంది మాత్రం ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో, మొత్తానికైతే హైపర్ ఆది మాత్రం ఆయన నోటితోని ఏదైతే పంచ్లు ఇవ్వడం కానీ నాన్ స్టాప్‌గా మాట్లాడడం, కామెడీ చేయడం అనేది చాలా అద్భుతంగా ఆయన ఎంత మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాట తూలడం, నోరు జాడడం అనేవి ఆయనకు సర్వసాధారణమైపోయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయన వివాదాల్లో కూడా చిక్కుంటూ ఉన్నారు. సో, ఇప్పుడు కూడా పుష్ప 2 స్పూఫ్ చేసినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా నార్మల్గా స్కిట్ చేశారు ఓకే, కానీ అక్కడ రూల్స్ గురించి మాట్లాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ అల్లు అర్జున్ మాత్రం రూల్స్ పాటించలేదనే విధంగా ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు కనిపిస్తుందని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో, మొత్తానికి ఆయన ఆ ఇంటెన్షన్‌తో చేశాడా లేదా అని పక్కన పెడితే ఇక్కడ ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్‌గా మారింది. అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. సో, మీరు కూడా అదే ఫీల్ అయితే కామెంట్